ఈ యొక్క 84 కీర్తన ఈ మధ్యనే మనం దీన్ని ధ్యానం చేసుకుందాం. ఈ మధ్య కాలంలోనే ధ్యానం చేసుకుందాం. కానీ మరొకసారిగా ఈ యొక్క కీర్తన మనం ధ్యానం చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క కీర్తనలో చూసినట్లయితే మనము మందిరం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటి 2 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన యొక్క నివాసమే గొప్ప రమ్యమైంటుంది. తర్వాత ఇక చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఎంతోమంది ఆశపడుతున్నారు? చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే మందిరావరణము చూడవలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వచ్చారు. అయితే ఈ సమయంలో ఏంటంటే మనము మందిరానికి కూడా సమయానికి రావాలి. ఎప్పుడు రావాలా? సమయానికి రావాలి. ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎప్పుడు లేట్ వస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? క్లాస్ టీచర్ ఊరుకుంటారా? ప్రతిరోజు 365 రోజులు లేట్ వస్తే ఏమంటారు? వాళ్ళకి ఏం పేరు ఉంటుంది? వాళ్ళకి లేటు స్టూడెంట్. కాబట్టి కొంతమంది మందిరానికి ఇప్పుడు లేట్ వచ్చే వాళ్ళకి వీళ్ళకేం పేరు పెట్టాలా? కాబట్టి ఓకే, ఎప్పుడో ఒకసారి లేట్ వస్తే ఓకే, కానీ ఎప్పుడు లేట్ స్టూడెంట్గా మనము ఉండకూడదు. లేటుగా ఉండకుండా సమయానికి రావటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మన వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, ప్రసంగిలో చూసినట్లయితే ప్రసంగి ఏమంటాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ప్రతి దానికి ఏముందంట? సమయము కలదు. ప్రతి దానికి సమయం ఉంది. ఉదయాన్నే కొంతమంది 7 గంటలకి టిఫిన్ ఒకళ్ళు రెడీ లేదనుకో, ఏమైంది? టిఫిన్ రెడీ కాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వస్తుంది అంటాడు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, భోజనం రెడీ కాలేదు, ఏమైంది? ఇంకా భోజనాలు రెడీ కాలేదు అని అంటారా? అనరా? మరి ఎందుకు సమయానికి రావని మరి నీకు ఎవరు అనేవాళ్ళు లేరా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నారు. మరి మందిరానికి ఎందుకు సమయానికి రారు? మందిరం యొక్క ప్రాధాన్యత అది అర్థం చేసుకోవాలి. మందిరం యొక్క ప్రాధాన్యత ఏం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలి. మరి 1 గంట సేపు లేట్ అయితేనే భోజనం, టిఫిన్ లేట్ అయితేనే ఎంతో బాధపడతావే, మరి మందిరానికి ఎందుకు లేట్ వస్తావు? అదే ఒకవేళ ఇప్పుడు పెట్టారు కదా గవర్నమెంట్ సిలిండర్ 500కి, మరి ఇన్ని గంటలకు వస్తేనే మీకు అని పెడితే పోతారా? లేటుకి వెళ్తారా? పొద్దున్నే మీరు 10 గంటలకు వస్తేనే మీకు దొరుకుతాయి, లేకపోతే మళ్ళీ ఇంకా నెల దాకా దొరకవంటే ఏం చేస్తారు? పొద్దున్నే 1 గంట పోయి ముందుంటారా, గంట లేట్ వెళ్తారా? ముందుంటారా, లేట్ ఉంటారా? దానికి ముందు, దీనికి మరి ఇదేంటి? కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధిలోకి వస్తానికి సమయాన్ని పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఎవరికైనా లేట్ అయింది, నాకు కూడా కొన్నిసార్లు పరిస్థితులు బట్టి అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడో ఒకసారి అంటే అది బాగానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రోజు ప్రతి సండే సమయానికి వచ్చేవాళ్ళు ఎప్పుడో ఒకసారి లేట్ వస్తే ఏమైందో పాపం ఇంటికాడ అనుకుంటారు. ఏమనుకుంటారు? ఏమైందో లేటుగా వచ్చారనుకుంటారు. ప్రతిరోజు లేటుగా వచ్చేవాళ్ళు
ఏమనుకుంటారు? వీళ్ళు లేట్ స్టూడెంట్ కదా, వీళ్ళు లేటే వస్తారులే అనుకుంటారు. ఇప్పుడు 6 నెలలు సంవత్సరానికి ఒకసారి లేట్ వస్తే పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు, ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, అందుకని ఎలా లేటుగా వచ్చారు. అదే ఒకవేళ పనిలో, వ్యవసాయ పనిలో, ఇంకేదైనా పనిలో సమయానికి వెళ్ళకపోతే కూడా వాళ్ళు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. అమ్మా ఇంకా వస్తే సమయానికి రండి, లేకపోతే పనికి వద్దు అంటారు. మరి ఇక్కడ దేవుడు వస్తే సమయానికి రా, లేకపోతే వద్దు అనట్లేదు, ఏమనట్లేదు అని మనం ఎప్పుడన్నా రావచ్చా? కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రతిదానికి సమయము కలదు. ఏం కలదు? సమయము కలదు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 2వ వచనములో యెహోవా మందిర ఆవరణను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో ఏం చేస్తుందంట? శరీరం ఆనందముతో కేకలు వేస్తుంది. మందిరంకి రావాలంటే ఆనందంగా రావాలి, బాధపడుతూ కాదు. ఎందుకంటే ఆనందాన్ని, నెమ్మదిని దేవుడే ఇవ్వనంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం సంతోషంగా రావాలి. ఎందుకంటే ఇంకా సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఇచ్చే దేవుడు మనకుంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, జీవము గల దేవుని దర్శించుటకు. ఎవరిని దర్శిస్తానికి? జీవము గల దేవుణ్ణి దర్శిస్తానికి. జీవము లేని కాదు, జీవము గల దేవుణ్ణి దర్శిస్తానికి మనము లేట్ వస్తే బాగుంటుందా? సమయానికి వస్తే బాగుంటుందా? ముందు వస్తే బాగుంటుందా? ఎట్లా వస్తే బాగుంటుంది చెప్పండి? హల్లెలూయా. మీరు ఈ 2024 సంవత్సరం చివరి వరకు మీ లైఫ్లో ఎప్పుడైనా మనము సమయానికి వెళ్తానికి ప్రయత్నం చేయాలి. ముందే వెళ్తానికి ప్రయత్నం చేస్తే ఆఖరికి సమయానికన్నా వెళ్ళగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, మందిరమునందు నివసించేవారు ఏంటంట? ధన్యులు. మీరు ధన్యులు. మందిరమునందు నివాసం చేసేవారు ధన్యులు. ఎందుకంటే మందిరానికి ఎందుకు వస్తారు అని చూసినట్లయితే బాధలు, దుఃఖాలు, కన్నీరు, అశాంతి, అసమాధానత అన్నీ కూడా విడుదల చేస్తాడు. సమాధానాన్ని పొందుకుందాం, శాంతిని పొందుకుందాం, నెమ్మదిని పొందుకుందాం అని ఆశ కలిగి, తర్వాత దేవుణ్ణి స్తుతిస్తానికి, దేవుణ్ణి ఘనపరుస్తానికి, దేవుణ్ణి హెచ్చిస్తానికి, దేవుణ్ణి ఆరాధిస్తానికి, దేవుణ్ణి మయోపరుస్తానికి, దేవునితో కలిసి సంతోషిస్తానికి మనం మందిరానికి వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరం యొక్క ప్రాధాన్యత మీకు తెలవాల. మందిరం యొక్క ప్రాధాన్యత అనేది మనకు తెలవాలా. తర్వాత సమయాన్ని కూడా మనం పాటించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో 10వ వచనములో చూసినట్లయితే, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, 1 దినము గడుపుట. ఎన్ని దినాలు గడుపుట? 1 దినము గడుపుట 1000 సంవత్సరముల కంటే శ్రేష్టం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏమైపోయారంటే వీకెండ్స్, శనివారం, ఆదివారమే అన్ని ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఎట్లున్నదంటే శనివారం ముహూర్తం బాగలేదు అన్నట్టు చాలామంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు శనివారం లేదు, ఆదివారం లేదు, అన్ని శనివారం, ఆదివారం సెలవులు ఉంటున్నాయి కనుక అన్ని ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అన్నీ శనివారం, ఆదివారం పెట్టుకుంటున్నారు. చాలామంది చర్చ్కి వెళ్ళే వాళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలన్నా
చర్చ్కి వెళ్ళినా ఇది ఒక ప్రశ్న అయిపోయింది. దేన్ని గౌరవిస్తాం? ఒక ఫంక్షన్నా లేకపోతే మందిరాన్నా? దేన్ని? అందుకని తరాజులో పెట్టితే అప్పుడు తెలుస్తుంది మీకు, నువ్వు ఇటు మొగ్గుతున్నావా ఇటు మొగ్గుతున్నావా, లోకము తట్ట దేవుడు తట్ట అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనము మందిరం యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కావాలా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. ఎన్ని దినాలు గడుపుట? ఒక్క దినము. కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, ఒక రోజు పోకపోతే ఏమైద్ది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి ఒక్క దినం వెళ్తే మరి ఇంత దేవుని కృప మనకు తోడై ఉంటుంది. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం, దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే భక్తి కలిగిన వారు ఆదివారం ఫంక్షన్ ఏది పెట్టుకోరు. ఏం కలిగిన వారు? ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా, మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెట్టుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఎక్కడ ఉండటానికి? మందిరము యొక్క ద్వారమునొద్ద, మందిరములో ఉండటానికి నాకిష్టం అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి మన ఇష్టం కూడా ఎట్లుండాలా? మందిరములో ఉండటానికి మనం ఇష్టపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కొందరు మానుకుంటున్నారు. సమాజంగా కూడుట, మందిరానికి రావటం కూడా మానుకుంటా ఉంటున్నారు. మానుకోవటం కాదు. ఒక్కసారి దేవుణ్ణి అర్థం చేసుకున్నామంటే, రక్షణ పొందుకున్నామంటే సంవత్సరానికి 52 వారాలు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాల్లో ఒక్క వారం కూడా వితౌట్ ఫెయిల్ నువ్వు మందిరానికి సమయానికి రావాలా. ఎట్లా రావాలా? సమయానికి రావాలా. ఎప్పుడో ఒకప్పుడు వెళ్తానంటే అది దేవుణ్ణి గౌరవించినట్లయితుందా? ఎట్లుంటుంది? కాబట్టి మీకు ఒక జాబ్ వచ్చిందని, ఒక జాబు జాయిన్ కాండి ఈ సమయానికి అని ఒక లెటర్ వస్తుంది ఇంటికి. లేటుకి వెళ్తారా, సమయానికి వెళ్తారా, ముందు వెళ్తారా? మీకు ఒక జాబ్ వచ్చింది, నెలకు ఒక 50,000 1,00,000 వచ్చేసింది. ఎంత వచ్చింది? నెలకు 1,00,000 గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాయిన్ కమ్మని లెటర్ వచ్చింది. మీకు సమయం ఇస్తారు 11 గంటలకని. మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? 12 గంటలకు వెళ్తారా? 11కి వెళ్తారా? 10కి వెళ్తారా? ఎన్ని గంటలకు వెళ్తారు? ముందే వెళ్ళి అక్కడ ఉంటారు. ఎందుకంటే ఇది రాక వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదు అనుకుంటా. కాబట్టి చర్చి ఎటు పోదు, కదలకుండా ఇక్కడే ఉంటుంది. వాక్యం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు పోయి మనం జాయిన్ కావచ్చు అని అనుకుంటున్నారా? కాబట్టి అదే రకంగా మనం కూడా బస్, ట్రైన్ బుక్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. కానీ చర్చ్ మాత్రం వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనం లేటు పోతే ఏమవుతుంది? పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు, కీర్తన భాగం ధ్యానిస్తారు, అయిపోతుంది కదా, వాక్యానికన్నా వెళ్దాం అని అనుకుంటారు. ఇటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. మొదటి నుంచి సమయానికి వచ్చి అంతం వరకు దేవునితో కలిసి, ప్రభుతో కలిసి ఆరాధించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. మనం వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించాల. మన మందిరములకు వచ్చామంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచ. మన వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా, సర్వజనులారా ఏం చేయాలా? సర్వజనులారా, కీర్తనలు 47 మొదటి వచనంలో చూస్తూ ఉంటున్నాం కదా,
సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. వచ్చి మనం ఏం చేయాలి? పాటలు పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచాల, దేవుణ్ణి హెచ్చించాల, దేవుణ్ణి ఆరాధించాల. ఏదో వచ్చి కూర్చున్నామంటే కూర్చున్నాం, కదలకుండా వెళ్ళిపోవటం కాదు. మనం వచ్చామంటే చప్పట్లు కొట్టాల. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నీ శరీరము ద్వారా దేవునికి ఘనత తీసుకొని రావాలి, మహిమ తీసుకొని రావాలా. హల్లెలూయా. ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. కాబట్టి వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం కదా. చూసినట్లయితే మనం ఎంత సమయం అయితే ఇక్కడ మందిరంలో ఉంటామో దేవుణ్ణి ఘనపరచాల. మన యొక్క ప్రాణం, శరీరం, ఆత్మ. మన శరీరములో 3 భాగాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాణం, అయ్యో ప్రాణం పోయింది, ఏంది? అయిపోయింది. ప్రాణం పోతే అయిపోయినట్లే. అందుకని భక్తుడు అంటాడు కదా, మన్ను నిన్ను స్తుతించునా. కాబట్టి మనలో ఊపిరినంత వరకు, మనలో శక్తి ఉన్నంత కాలం దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మందిరంలోకి వచ్చి మాట్లాడటం కాదు, నిశ్శబ్దంగా ఉండి మనము ప్రభుని ఘనపరచడం, పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం, ధ్యానించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం కదా, మనము సమయానికి రావాలా. వచ్చినంత సమయంలో కూడా, ఈ 3 గంటల సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించాలా. మన గురి పూర్తిగా ఎక్కడుంచాలా? దేవునిపై ఉంచాలా. హల్లెలూయా. కాబట్టి మందిరంకి వచ్చి ముచ్చట్లు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, టైంపాస్ చేయటం, పిల్లలతో ఆడటం, ఇవన్నీ కూడా తగ్గించుకొని ఇవన్నీ ఏం చేయకుండా ప్రభు తట్టు మనం చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, యథార్థంగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకం ఉంచేవారు ధన్యులో. నమ్మకం ఉంచావు, ధన్యుడే. సమయాన్ని పాటించడం కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.